హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి మనకి పీఎం కిసాన్‌కి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తుంది? అలాగే దాంట్లో కొత్త అప్డేట్ ఏంటి? ఆ అప్డేట్ చేసిన తర్వాత మాత్రం మీకు డబ్బులొస్తున్నాయని చెప్తున్నారు కదా! సో, ఆ అప్డేట్ అనేది వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. మీరైతే వీడియో చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరైతే అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేయాలి కాబట్టి ముందుగా మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైమ్ గనుక చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. అప్పటి నుంచి నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీకు రెగ్యులర్‌గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో, ఇక లేట్ చేయకుండా మెయిన్ టాపిక్‌లో ఎళ్ళేస్తే, మనకి పీఎం కిసాన్‌కి సంబంధించిన డబ్బులొచ్చేసి మనకి ఆంధ్ర అలాగే తెలంగాణ రైతులకైతే ఇప్పుడైతే రాలేదు ఫ్రెండ్స్. ఎప్పుడొస్తుందంటే మనకి సోమవారం రోజున మాత్రం రావడం అయితే జరుగుతుంది. పైన వెస్ట్ బెంగాల్ అలాగే ఒడిస్సా, బీహార్ వాళ్ళకైతే డబ్బులైతే వస్తుంది. మీరైతే వాళ్ళని కనుక్కోండి. లేకపోతే న్యూస్‌లోనే చూడండి. వాళ్ళకైతే డబ్బులైతే వచ్చింది. బట్ మనకు కొంచెం లేట్ అయింది. మనకి మాత్రం సోమవారం బ్యాంక్ వర్కింగ్ డే ఉంది కదా! సో, అప్పుడైతే వచ్చేస్తది. బట్ దానికి ముందు మనం ఏం చేయాలంటే మన ఈకేవైసీని అప్డేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది అప్డేట్ చేపించుకుంటే పర్లేదు. ఒకవేళ అప్డేట్ లేకపోతే మాత్రం ఈసారికైతే మీకైతే డబ్బులైతే రాదు. సో, ఎలా అప్డేట్ చేసుకోవాలో మీకైతే చెప్తాను సింపుల్ ప్రాసెస్‌తో. మీరు కూడా మీ ఫోన్‌లో ఇలా అయితే చేసుకోవచ్చు. ఒక్కసారి మీ ఫోన్‌లో గూగుల్ ఓపెన్ చేసి పీఎం కిసాన్ టైప్ చేసేయండి. పీఎం కిసాన్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ పీఎం కిసాన్ పైన క్లిక్ చేసుకుంటే లోపల వచ్చేసి ఒక వెబ్‌సైట్ అయితే ఓపెన్ అయితది. మీకు ఈ విధంగా కనిపిస్తుంది. పైన మనకి నరేంద్ర మోడీ సార్ ఫోటో అయితే ఉంటది. సో, దానిపైన క్లిక్ చేసుకుంటే ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ మీకు ఈకేవైసీ అప్లికేషన్ ఉంటది. యెల్లో కలర్‌లో ఉంటది. దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇంకో పేజ్ అయితే ఓపెన్ అయితది. ఇక్కడ మీరేం చేయాలంటే మీ ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఉంటది కదా! సో, ఆధార్ కార్డ్ నంబర్ అయితే మీరైతే ఇవ్వండి ఫ్రెండ్స్. ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సెర్చ్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నంబర్‌కొచ్చేసి ఒక 6 నంబర్‌లయితే ఓటీపీ అయితే వస్తది. ఆ ఓటీపీ ఎంటర్ అయితే చేసుకోండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈకేవైసీ ఆటోమేటిక్‌గా కంప్లీట్ అయిపోతది. బట్ దీంతో పాటు వచ్చేసి మన బ్యాంక్ అకౌంట్ కూడా ఇదే నంబర్ అయితే లింక్ అయ్యి ఉండాలి. వేరే నంబర్ లింక్ అయితే ఉంటే ప్రాబ్లమ్ ఉంటది. సో, ఇదే నంబర్ ఉంటే మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఒకవేళ లేకపోతే మాత్రం మీరు మండే మాత్రం చేంజ్ చేసుకోండి. సో, ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇంతే. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్‌లో అయితే చెప్పండి. నేను నెక్స్ట్ టైమ్ మంచి వీడియోస్ తీసుకొస్తాను మీకోసం ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.